చంద్రబాబు దగ్గరికి వెళ్తే ఎక్కువసేపు మాట్లాడ్డాను. నేనున్నాను, నన్ను నమ్ముతావు లేదా నువ్వు, భుజం మీద చేసేసి నేను చూసుకుంటాను కదా నీకు మాట్లాడారు కదా మన వాళ్ళతో మొత్తం నేను చెప్పాను కదా అదే అదంతా నా మాట అనుకో అనేసి పంపించేస్తాడు. ఇది ఈ లేయర్లు 3 లేయర్స్ అనేది బాబు నడుపుతాడు. ఇప్పుడు ఆ లేయర్లు మిస్ అయినాయి. సుజనా చౌదరి, సీఎం రమేష్ అంటే బాబు నోటితో మాట్లాడే వాళ్ళు వీళ్ళంతా పోయింది. ఇప్పుడు బాబు ఎవరిని పెద్దగా దగ్గరికి రానియట్లేదు, లేదా లోకేష్ వెళ్ళనియట్లేదు. ఎందుకంటే అథెంటిక్ గా ఉంటాడు కదా ఆయన. తర్వాత ఈయన అథెంటిసిటీ కదా. తర్వాత నేను చూసుకుంటా. ఇప్పుడు ఈయననుకోండి వయసు, ఇప్పుడు ఎవరన్నా కనుక అంటే నువ్వు రేపు పొద్దున ఉంటావు లేదు కొంచెం మండితే నిన్నాడు ఎవడో అన్నాడు కదా చెప్పులు తీసి కొడతాను ఇట్లాంటిది, అట్లాంటి వాళ్ళు ఉంటారు రేపు. అట్లాంటిది లేకుండా నేను నా తర్వాత నేనే కదా పార్టీని చూసుకునేది. ఇంకో 50 ఏళ్ళు ఉంటుంది కదా మన పార్టీ. నేర్చుకుంటాడండి. ఎప్పుడైనా సముద్రంలో పడేస్తేనే కదా ఈత వచ్చేది. ఎందుకు లేదు ఈ మధ్యన అంటే ఇప్పటికీ నదిలో ఈతాడు, అంటే ముందు చెరువులో ఈదాడు, నదిలో ఈదాడు, ఇప్పుడు సముద్రంలో ఈతాడు. ఏముంది, ఏది కష్టం కాదు. ఏం జగన్మోహన్ రెడ్డి చేయట్లేదేంటి? వాళ్ళ నాన్న దగ్గర నుంచి తను అసలు ఆ నాయకత్వాలు కూడా చేయలేదుగా. రేపు విశాఖ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారా? ఒక క్లారిటీతో ఉందా తెలుగుదేశం పార్టీ? ఇంకా కొత్త ఏం లేదు. తెలుగుదేశం పార్టీకి లోకేష్ నాయకుడు అన్న ఒక రకంగా చెప్పాలంటే మన బాబు